ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎరువుల సరఫరా పంపిణీపై సమీక్షా సమావేశం జరిగింది. ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎరువుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ప్రతి మండలాల్లో సరిపడా యూరియా స్టాకులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. అలాగే కొక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పత్తి, మిర్చి సాగు అధికంగా ఉండడంతో మరింత యూరియా అవసరం ఉంటుందని గుర్తు చేశారు. ఈ ప్రాంత రైతులకు సమయానికి ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ అధికారులు కూడా పాల్గొన్నారు. మన కలెక్టర్ గారు మెసేజ్తో కూడా మా ఎమ్మెల్యే గారు మాకు కాల్ చేసి రిక్వైర్మెంట్ అడిగారు యూరియా అది. అయితే నా సజెషన్ ఏంటంటే నాన్న యూరియా అనేది హార్టికల్చర్ క్రాప్స్ ఎక్కువ శాతం డ్రిప్ ఆల్రెడీ డ్రిప్ ఏర్పాటు చేస్తున్నారు. మన జిల్లాలో ఎక్కువ శాతం డ్రిప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. కార్యక్రమానికి వచ్చేసినటువంటి మంత్రులు కలెక్టర్ గారికి, జేసీ గారికి, అలాగే నాతోటి శాసనసభ్యులకి అందరికి కూడా నియోజకవర్గంలో 7 మండలాలకు సంబంధించి యూరియా అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల్ని ప్రత్యేకమైన దృష్టితో రోజు ముందుకు తీసుకువెళ్తుంది. కావాలనే కొంతమంది వైసీపీ నాయకులు లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు దీన్ని ప్రోపగండా చేయడానికి, అలాగే ఎన్డీఏ కూటమి మీద బురజల్లడానికి కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ అన్ని చోట్ల కూడా యూరియా కానీ లేకపోతే ఎరువులు కొరత ఎక్కడా కూడా లేదు. అన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉంచే విధంగా ప్రతి సొసైటీ చైర్మన్స్ లేకపోతే ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అలాగే ముఖ్యంగా మా కొక్కునూరు, వేలేరుపాడు, ముంపు మండలాలు సుమారు 10,000 ఎకరాలు సార్. అక్కడ పత్తి అలాగే ఎండుమిర్చి ఎక్కువ వ్యవసాయం చేస్తారు. అక్కడ కొద్దిగా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కూడా 2 మండలాల్లో కొద్దిగా యూరియా అనేది సప్లై చేయగలిగితే కొద్దిగా బాగుంటుంది అనేది ఆలోచన సార్. అలాగే ఈ 2 మండలాల్లో సుమారు 10,000 ఎకరాలు పత్తి కానీ లేకపోతే ఎండుమిర్చి కానీ ఈ 2 మండలాలు ఇస్తే బాగుంటుందని ఆలోచన సార్. అలాగే కొంతమంది ప్రోపగండా చేస్తున్నారు. ఈ 2 మండలాల నుంచి ఎరువులు తెలంగాణకి అమ్మేసుకుంటున్నారు అంటారు. కానీ అది జరగట్లేదు సార్. జరగట్లేదు. అక్కడ ఖచ్చితంగా మన ఎన్డీఏ కుటుంబ నాయకుల తరఫున రైతులకి ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా ఈ ఎరువులు సప్లై చేస్తున్నారు. అందరికీ కూడా ఖచ్చితంగా అందుతుంది. కానీ కొంతమంది ఈ ఎరువుల్ని ఇందాక కొంతమంది సొసైటీ చైర్మన్స్ మాట్లాడారు. కావాలనే ఇవి 2 బస్తాలు కావాల్సి ఇంకొక 2 బస్తాలు ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల ఇలాగా రైతులు మళ్ళీ యూరియా వస్తుందా రాదా అనే ఒక సంకోచించి ఈరోజు ఎక్కువ తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ అందరికీ కూడా రైతులందరికీ కూడా మంచిగా ఎరువులు అందుతున్నాయి. ఇవి కొంతమంది వైసీపీ వాళ్ళే కావాలని చేస్తున్నారు సార్. దీన్ని కొద్దిగా అధికారుల తరఫున ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఖండిస్తే ఖచ్చితంగా ఈ ప్రోపగండా అనేది పోతుంది. అలాగే జిల్లా అధికారులు కూడా గడిచే సంవత్సరం అయినా సరే ఇందాక ఎవరో తెల్లం బాలాజీ అని మాట్లాడారు. చాలా ఇబ్బందికరమైన విషయం. సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే ఎవరు అనేది కూడా తెలియకపోకుండా ఇందాక మాట్లాడారు. అది ఒకసారి కూడా ఎవరు కూడా భయభ్రాంతులు గురికావద్దు. అందరికి కూడా ఎన్డీఏ కూటమి తరఫున ఖచ్చితంగా ఎరువులు అనేవి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా, అలాగే సొసైటీస్ కొత్తగా ఎన్నుకోబడినటువంటి చైర్మన్స్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ రైతులకి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో రైతుల్ని చక్కగా సస్యశ్యామలంగా తీర్చే విధంగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించండి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి సొసైటీలో ప్రతి గ్రామంలో ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు మీరు అందుబాటులో ఉండండి. అలాగే నేను కూడా కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు దీనిపై ఎరువులపై ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తున్నాం. తప్పకుండా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా మేము కలెక్టర్ గారికి చెప్తే ఇమీడియట్లీగా దాన్ని షార్ట్ అవుట్ చేస్తున్నారు. అలాగే మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 229 మెట్రిక్ టన్నుల ఎరువులు మాకు స్టోరేజ్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ 200 టన్నులు మెట్రిక్ టన్నులు బాగా అవసరం.
ఈరోజు అలాగే మాకు ఏ విధంగా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు మానిటరింగ్ చేస్తూ మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఎరువులు అందించే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. అంటే ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి సొసైటీ నూతనంగా ఎన్నుకోబడినటువంటి సొసైటీ చైర్మన్స్కి అలాగే మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.